హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ADV 390 అండ్ హిమాలయన్ 411 మా ఫ్రెండ్ గారిది. సో ఈ వీడియోలో హిమాలయన్ 411కి క్రాష్ గార్డు శాడిల్ స్టే అయితే వచ్చినాయి. మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ పెట్టినాడు. అది ఫిక్సింగ్ చేసి మీకు క్లారిటీగా చూపించేస్తా. అట్లనే లాస్ట్లో ప్రైస్ ఎంత అయింది, ఏం కథ ఏమనేసి అది కూడా చెప్తా. దానికంటే ముందు ఫిక్సింగ్ అది నెక్స్ట్ చేద్దాము. దానికంటే ముందు మన బైక్ది క్రాష్ గార్డ్ ఫిక్స్ చేసిన అండ్ శాడిల్ స్టే, టాప్ ర్యాక్ మొత్తం ఫిక్స్ చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్లీ లోడెడ్ ఇప్పుడు బైక్. ఇది ఇప్పుడు ప్రజెంట్ బైక్ లుక్. యాక్చువల్లీ ఫస్ట్ మోటో టార్క్ అయితే పెట్టిన, అది మీ అందరికీ తెలిసిందే. సో అది రిటర్న్ కూడా పెట్టేసిన, రీఫండ్ కూడా పడిపోయింది. నో ప్రాబ్లం. వాళ్ళు కొరియర్ ఛార్జెస్ ఒకటి కట్ చేసుకొని మనకు రీఫండ్, మిగిలిన అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేసినారు టాప్ ర్యాక్కి, శాడిల్ స్టేకి. సో నాకు మోటో టార్క్ది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మీకు చెప్తా వినండి. సో ఇప్పుడు ఈ శాడిల్ స్టే ఉంది కదా, ఈ శాడిల్ స్టే ఇది వచ్చేసి దీనికి ఎండ్ పాయింట్ వచ్చేసి సైలెన్సర్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. సో దీనికి వచ్చేసి మోటో టార్క్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉండిందంటే అక్కడ చిన్న స్క్రూలు కనిపిస్తాయి కదా అక్కడ. సో అక్కడ ఉన్నింది. సో దీనివల్ల ఏమవుతానంటే ఇక్కడ పీలియన్ కూర్చున్నప్పుడు ఇది కిందికి పైకి ఊగుతుంది కదా మామూలుగా ఈ బ్యాక్ పార్ట్ అనేది. సో అప్పుడు రాసుకుంటాను ఇక్కడ. సో అది ఫస్ట్ ఏమన్నారంటే వాళ్ళు అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్నారు. సో ఇంకా నేను ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కదా, సో నాకు రీప్లేస్ అయినా చేయండి అన్నారు. సో వాళ్ళే చెప్పినారు మేము రీప్లేస్ చేస్తాము, నో వరీస్ అది ఇది అన్నారు. సో నేను ఇంకా పట్టించుకోలే. సో రీప్లేస్మెంట్ వస్తుంది కదా మనకు సెట్ అయిపోతుందేమో అనుకున్నా. బట్ రీప్లేస్మెంట్లో కూడా మనకు అదే ప్రాబ్లం ఉంది. సో ఇంకైతే రిటర్న్ అయితే పెట్టేసిన నేను. సో రిటర్న్ పెట్టేసి ఇప్పుడు ప్రజెంట్ ఏ కంపెనీది అయితే వేసినామంటే జానాది, తెలిసిన అన్న దగ్గర అయితే తీసుకునేసిన. ఆల్రెడీ అన్న ఒక 2 years ఏమో యూజ్ చేసినాడంట. సో ఇంకా అవసరం లేదంటే నేను తీసుకొని నేను ఫిక్స్ అయితే చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు మన జానా క్రాష్. ఓకే. ఇది ఇక్కడ ఇటు నుంచి ఇటు వస్తుంది ఇది. ఓకే. ఇది మన క్రాష్. శాడిల్ స్టే ఎట్లా అంటే ఇటు చూడండి. సో బండి కొంచెం ఎక్కువ దుమ్మైంది. చిత్తూరులో వానలు ఫుల్గా పడుతూనే ఉన్నాయి, అసలు నాన్ స్టాప్. అసలు ఒక 1 weekగా చూసుకోవచ్చు, క్లైమేట్ చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా వాన పడుతూనే ఉంది, అసలుకి గ్యాప్ లే. మేము ఈ అన్నో ఫారెస్ట్లో వచ్చి ప్రశాంతంగా వీడియో తీస్తున్నాము. అండ్ శాడిల్ స్టే చూపిస్తాం మీకు చూడండి. శాడిల్ స్టేకి టాప్ ర్యాక్కి అసలు కనెక్షనే ఉండదు. సో టాప్ ర్యాక్ ఇది, టాప్ ర్యాక్ పైన వచ్చేస్తుంది. శాడిల్ స్టే మొత్తం కింద వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ పక్క ఆ పక్క, ఈడ మధ్యలో రాడు. ఈ 2 దగ్గర ఇక్కడ 2 bolts ఫిక్స్ చేయాలా అండ్ ఇక్కడ కింద ఫిక్స్ చేసుకోవాలా. ఇది అయ్యిందంటే మనకు శాడిల్ స్టే ఫిక్స్డ్. టాప్ ర్యాక్ పైన దీనికి దానికి సంబంధమే లేదు. సో పెద్ద పెద్ద వాషర్లు పెట్టి వేసేసిన నేను. ఇక్కడ చూసుకోవచ్చు వాషర్లు, ఎందుకంటే థ్రెడ్లు పోకుండా ప్లస్ బండి పైన ఎక్కువ వెయిట్ పడకుండా ఉంటుంది. అందుకు పెద్ద పెద్ద వాషర్లు పెట్టి అయితే వేసేసిన. ఊరి నాయన వర్షం స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ పడుతుంది అసలుకి. ఎట్లా మచ్చా ఆయన చెట్టు కింద ఉందమ్మా, భయం రా. చెట్టు కింద ఉండాలంటే కూడా భయం రా ఇప్పుడు ఈ వానలో. అయ్యో చూడా ఫుల్ అసలు వాన. అబ్బా ఈ సంచులు వేసుకోవాల్సిందే మంచిగా అన్న. గుమ్మని సంచులోనే వేసుకున్నాం. ఇట్లా బండి కింద కూర్చునేద్దాం. టాప్ బాక్స్ ఉంది కదా, ఇట్లా చెప్తాను. ఇప్పుడు ఏం చేయం, దీన్ని ఇట్లా వేసుకొని అంతే. ఇదే ఒక్క సెకండ్ వాటర్ పడిపోయింది లెన్స్ పైన, క్లీన్ చేసుకునేస్తా. సో ఇది మన బైక్ అయితే ఇప్పుడు కంప్లీట్లీ లోడెడ్. దీనికి ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ దీని ఫిక్సింగ్ అప్పుడు కూడా వీడియో చేద్దాం అనుకున్నాం, బట్ నేను మా ఫ్రెండే ఫిక్స్ చేసింది, హేమగాడు. సో మేమిద్దరు ఫిక్స్ చేసే కాడికి నైట్ అయిపోయింది. సో ఇంటి దగ్గర ఫిక్స్ చేసినాం. ఇంకా లైటింగ్ లేదు, ప్లస్ ప్రాపర్ మైక్ లేదు, ఇంటి దగ్గర ఫుల్ సౌండ్లు వస్తాయనేసి. సో నేను ఇంకా అప్పుడు లైట్ మళ్ళీ టైం దొరికినప్పుడు మనమే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన వాళ్ళకి అనేసి ఇప్పుడు చేస్తాను. సో ఇది మన బైక్ జానా, మొత్తం జానాదే. క్రాష్ జానాదే, క్రాష్ గార్డు జానాదే, టాప్ ర్యాక్ జానాదే, శాడిల్ స్టే జానాదే, 3 జానాదే. సో క్వాలిటీ అయితే చూడాలి, అప్కమింగ్ వాడితే తెలుస్తుంది. టాప్ బాక్స్ కూడా సెట్ అయిపోయింది మన 65 liters JB రేసింగ్ టాప్ బాక్స్. సో ఇప్పుడు మనోడిది 411 గురించి మీకు చెప్తా. సో ఇది మనోడు వచ్చేసి ఇది ఎప్పుడో పెట్టేసినాడు. ఇది
ఇది అయిపోయింది మచ్చా, 1 year అయినా అయిపోయింది కదా. ఇది బైక్ కొన్నప్పుడే పెట్టేసినాడు. ఇది టాప్ ర్యాక్ పెట్టేసినాడు. సో ఇప్పుడు బైక్కి ఏమేమి ఫిక్స్ చేస్తున్నామంటే 411కి శాడిల్ స్టే, ఈ 2 శాడిల్ స్టే ఇవి వచ్చేసి కింద హుక్స్ లాగా వస్తాయి బ్యాక్కి సపోర్ట్గా. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ గార్డ్. ఓకే, ఈ 2 మనము ఇప్పుడు ఈ 411కి ఫిక్స్ అయితే చేయబోతున్నాం. ఓకేనా, ఈ సేమ్ ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా. ఈ టైర్ ఉంది చూసినారా, ఈ టైర్ కానీ అరిగిపోయిందంటే చూసేకి ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే 2 మ్యాక్సిస్సే. రికమెండ్ చేసింది కూడా ఎవడో కాదు, వీడే రికమెండ్ చేసింది. సో ఇప్పుడు ఏం లేదు, 2 బైక్స్ పక్కన పెట్టేసాను మంచిగా వీడియో తీద్దామని. సో చలో ఇంకా లేట్ చేయకుండా, వాన కూడా తగ్గింది, ట్రైపాడ్ పెట్టేస్తా, స్టిక్ పెట్టేసి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఏది చేద్దాం మచ్చా, ఇది చేద్దామా, క్రాష్ చేద్దామా, శాడిల్ చేద్దామా? అది చేద్దాం, ఎందుకంటే ఇది సరే. దానికన్నా ముందు ఫస్ట్ నా బైక్లో టూల్ కిట్ తీయాల. అది కింద ఆ పక్కేసే కీసేసి, టాప్ బాక్స్ ఉంది కాబట్టి కొంచెం కష్టం ఉండు. ఇట్లా వేసుకుందాం. వాటర్ పడుతూనే ఉంది అసలు లెన్స్ పైన. టూల్ కిట్ కూడా కొంచెం చూసాక మంది కొత్తగానే ఉంటుంది ఈ బండిలో. ఇది చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా బాగానే ఉంది. మీకు ఒక చిన్న చూడండి, తెలుసా క్వాలిటీ. ఓకే, అది క్వాలిటీ. సో ఇది సైడ్లో వస్తాయి కదా మంచిగా, సైడ్ పెక్స్ ఇవి. సైడ్ పెక్స్ చూడండి ఎంత లావు ఇచ్చినాడో, బాగా వస్తాయి ఇవి. ఈ సైడ్ పెక్స్ ఎందుకో మీకు చెప్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ బండి పడిందంటే తగిలేది ఈ సైడ్ పెక్స్కే, అర్థమైందా? ఫస్ట్ బండి పడితే తగిలేది ఈ సైడ్ పెక్స్కే. అది కానీ ఆ సైడ్ పెక్స్ కానీ ఇది కానీ మనకి దీని పక్కన ఉన్నాయనుకోండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మ్యాక్సిమం 80% ఈ క్రాష్కి అనేది ఎక్కువ డ్యామేజ్ తగలదు. ఓకే, ఫుల్ వాన పడుతుంది అది చూడండి, అసలు గ్యాప్ లేదు అసలుకి. ఓరి నాయనో, అయిపోయింది. ఉండే ఒక కవర్ కూడా వాళ్ళు వచ్చి డబ్బుకొని వెళ్ళిపోయినారు. జిమ్కోవాల్సిందే చిమ్మచ్చా, ఏంది అవస్థ. అన్ని ఇట్లా ఎత్తి పెట్టరు, తెచ్చుకోవాల్సిందేనా? చెప్పింటే ఇంట్లో ఉన్నాయి మచ్చా ఫుల్గా. అమ్మా అయిపోయింది సీను, అయిపోయింది. ఉంటుంది తెచ్చి ఇప్పుడు అస్సలు ఇట్లా కూర్చోవాల్సిందే ఇంకొద్దిసేపు. ఇట్లా కూర్చోవాల్సిందే, ఇంకేం చేయలేం. ఎందుకంటే ఎందుకు ఒక్క సెకండ్. ఇప్పుడు వచ్చేసి వాన పడుతుంది అనేసి అన్న వాళ్ళ షాప్కి అయితే వచ్చేసినాం. ఇటు చూసుకోవచ్చు కేటీఎం షోరూమ్ ఎదురుగానే. సో టూల్స్ అన్నీ అన్నని అడిగి తీసుకునేసిన. సో చలో ఇంకా లేట్ చేయకుండా ఫిక్స్ చేసేద్దాం. సో మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది ఫైనల్ లుక్. అండ్ ఇది వచ్చేసి శాడిల్ స్టే. ఇక్కడ హుక్స్ వస్తాయి కదా 2 సపోర్టింగ్కి, అవి పెట్టలే. సో ఇట్లానే వదిలేసాం, లుక్ ఇట్లానే బాగుంది అనేసి. సో ఇది యాక్చువల్లీ ఒక 2:33కి స్టార్ట్ చేసినాము, 6 అయిపోయింది అయ్యే లోపల. సో అది లుక్ ఎట్లా అనిపించిందో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఓకేనా? సో దీని ప్రైస్ వచ్చేసి 4,000, ఎగ్జాక్ట్లీ 4,000 పడింది. 3.9K సంథింగ్ పైనే పడింది. సో 4K లోపలే అది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.